ఈరోజు మనం పాడినటువంటి పాటలు ఓ సంఘమ సర్వాంగమ పరలోక రాజ్యపు ప్రతిబింబమ యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. చివరి వచనము కడపటి బూరం మ్రోగలనై కనురెప్ప పాటున మారుదువా వడిగా మేఘాసీనుడవై నడి ఆకాశము పోగలవా. గొర్రెపిల్ల సంఘమ క్రీస్తు రాజు సంఘమ రారాజును ఎదుర్కొనగలవా. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మనం చక్కగా ఈ పాట పాడి ఉంటున్నాం. ఇది మన విశ్వాసానికి నాందిగా ఉన్న సంగతి కూడా మనము గుర్తెరిగి ఉంటున్నాం. క్రైస్తవ జీవితంలో మనము గుర్తెరగవలసిన సంగతి ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి రానే ఉంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా కడబూరములోగలని కనురెప్ప పాటున మారుదువా వడిగా మేఘాసీనులపై నడి ఆకాశము పోగలవా. గొర్రెపిల్ల సంగమ క్రీస్తు రాజు సంగమ రారాజును ఎదుర్కొనగలవా. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని గ్రంథములో పాత నిబంధన గ్రంథములో 17 పుస్తకాలు 17 పుస్తకాలలో ప్రకటన గ్రంథము నూతన నిబంధన గ్రంథములో క్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ గురించిన ప్రవచనాలు రాయబడి ఉంటున్నాయి. పాత నిబంధన గ్రంథంలో 17 పుస్తకాలలో నూతన నిబంధనలో మొట్టమొదటి ఒక పుస్తకమంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మనము చదువుచుంటున్నాం. కాబట్టి వాక్యములో బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ప్రతి 30 వచనాలకు ఒకసారి క్రీస్తు రాకడ రాయబడి ఉన్నదని దేవుని సేవకులు సెలవిస్తూ ఉంటారు. నూతన నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయి తెలుసు. ఆ 27 పుస్తకాలలో 23 పుస్తకాలు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడుచున్నది. కాబట్టి కడపటి బూరమ్రోగలనై కనురెప్ప పాటున మారుదువా వడిగా మేఘాసీనులపై నడి ఆకాశము పోగలవా. గొర్రెపిల్ల సంఘమ క్రీస్తు రాజు సంఘమ రారాజును ఎదుర్కొనగలవా. మనకి ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు వస్తే మనము పైకి ఎత్తబడతామా? అది ముఖ్యమైనటువంటి ప్రశ్నని గుర్తెరగాలి. యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి రాకడ గురించి అనగా ఆయన బెత్లెహేములో పుట్టనయ్యుంటున్నాడు, లేకపోతే నజరేతులో నివసించనయ్యుంటున్నాడు అని అనేక ప్రవచనాలు 109 ప్రవచనాలు పాత నిబంధన గ్రంథములో ఆయన పుట్టుకను గురించి ఆయన శిలువ మరణం గురించి తిరిగి లేవడం గురించి ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడాయి. అయితే రెండవ రాకడ గురించిన ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో 329 సార్లు రాయబడి ఉన్నాయి. ఎన్నిసార్లు? 329 సార్లు. అంటే ఎంత సత్యమో అది మనం గుర్తెరగవలసిన వారుగా ఉంటున్నాం. దేవుని వాక్యములో మనం గుర్తు గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పాడు ఏమిటంటే జీవించాలి అంటే ఫలించాలి, ఫలించాలి అంటే క్రీస్తులో నిలిచి ఉండాలి, క్రీస్తులో నిలిచి ఉండాలంటే ఆయన వాక్యములో నిలిచి ఉండాలి, ఆయన వాక్యములో నిలిచి ఉండాలంటే వాక్యాన్ని గైకొనాలి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించిన వాక్యాలు మనము వినాలి, అది మనము విధేయత చూపించాలి, ఎదురు చూడాలని వాక్యములో గమనిస్తూ ఉంటున్నాం. క్రీస్తులో నిలిచి ఉండటానికి క్రీస్తు వాక్యమందు నిలిచి ఉండటాన్ని వాక్యంలో గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సాయంత్రం సమయమందు దేవుని వాక్యానికి మనం వినడానికి వచ్చాం. వినుట వలన విశ్వాసము కలుగును అని వాక్యంలో మనం చదువుతుంటున్నాం. అందుకనే మనం చాలా నుంచి మీరందరూ బస్సులో వచ్చి మరి దేవుని ఆరాధించడానికి దేవుని వాక్యాన్ని వినడానికి వారమబడి వారం మనం వస్తూ ఉంటున్నాం. వినే వారు కూడా 2 రకాల మనుషులు. ఎవరంటే కొంతమంది క్రైస్తవులు, కొంతమంది శిష్యులు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఎంతమంది క్రైస్తవులు ఎంతమంది శిష్యులు ఉన్నారని మనం గుర్తెరగాలి. క్రైస్తవులు ఎవరంటే ఈ చెవులో విని ఈ చెవులో వదిలేసేవారు. శిష్యులు ఎవరనగా ఈ చెవులో విని హృదయంలోనికి చేర్చుకునేవారు. అందుకనే ప్రభు అన్నాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేను మీకు ఏ సంగతులు చెప్తున్నో వాటిని వారికి బోధించి వారిని క్రైస్తవులుగా దేవుడు చెప్పలేదు కానీ ఏం చెప్పాడు? నా శిష్యులుగా చేయలేదు. కాబట్టి తెలుగు క్రైస్తవ సంఘం చహరాలో మనమందరం క్రీస్తు శిష్యులుగా ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యములు మనం స్టక్ అయినది. కన్యకల గురించి మనం చూస్తున్నాం. 10 మంది కన్యకల్లో 5 మంది బుద్ధి లేని వారు, 5 మంది బుద్ధి కలిగినటువంటి వారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నేను కానీ నీవు కానీ బుద్ధి కలిగిన వారుగా క్రీస్తు పరిశుద్ధాత్మ ఆత్మను పొంది ఆయన రాకములో మనం
ఆయనతో పాటు చేర్చబడతామా లేకపోతే వదిలిపెట్టబడతామా? వదిలిపెడితే 7 సంవత్సరాలు 21 తెగుళ్ళు వస్తాయి. 1 2 3 4 21 తెగుళ్ళు ఉంటున్నాయి. అది మనం భరించలేము. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రంలో త్రోసివేయని ప్రభువు సెలవిస్తాం. మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నప్పటికీ హిమము వలె తెల్లగా చేస్తారు. కాబట్టి ఈ రోజుల్లో ప్రభు యొక్క బిడ్డగా మార్చబడటం అది కృపా కాలము. కాబట్టి ఉచితంగా రక్షణ ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇన్ని ప్రసంగాలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు నేను పాపములు అవిధేయతలు పడి వదిలిపెట్టబడినట్లయితే నాకు బాగా తెలుసు 666 ముద్ర వేసుకుంటే డైరెక్ట్గా నరకానికి వెళ్ళాలి. లేకపోతే నేను శరచ్ఛేదములు గావించబడి హతసాక్షిగా మార్చబడాలి. ఇది మనకు అవసరమా? ఈ రోజుల్లో ప్రభువు మనకు సువార్త సులభంగా అందిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ వాక్యాన్ని విని ఒకవేళ బుద్ధి లేని కన్నికల వలె మనం విడువబడినట్లయితే చాలా విచారకరమైన సంగతులు పాల్పొందవలసిన వారుగా ఉంటున్నాం. మనమందరం కూడా ప్రభు యేసుక్రీస్తు ఒక ఉపమానంలో చెప్పాడు, గోధుమలు గురుగులు చూడడానికి ఒకే రకంగా ఉంటుంది. కానీ ప్రభు అన్నాడు, ఆ శిష్యుల గురుగులు పోసేస్తామంటే వద్దు, గురుగులతో పాటు గోధుమలు కూడా అఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎదగనివ్వండి. ఒక దినమందు ఆ గోధుమలన్నీ కూడా గానుగులకు వేస్తాము. అప్పుడు ఆ యొక్క గురుగులను మనము కాల్చి వేస్తామని ప్రభువు సాధించాడు. ప్రియమైన సహోదర సహోదరులారా, క్రైస్తవులు లేదా శిష్యులు అని 2 రకాలుగా ఉంటున్నారు. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా గోధుమలుగా ఉంటున్నామా, గురుగులుగా ఉంటున్నామా అని కూడా ప్రశ్నించుకోవలసిన వారుగా ఉంటున్నాం. ఈ సంగతులు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మన యొక్క నిత్య జీవానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని గుర్తెరగా. పాత నిబంధన గ్రంథంలో దానియేలు క్రీస్తుకు ప్రభువు ముందు 700 సంవత్సరాలు ఆయన జీవించాడు. అనగా ఈ రోజు నుంచి లెక్కేస్తే 2700 సంవత్సరాలకు మునుపు దానియేలు జీవించాడు. ఆయన ప్రవచనం ప్రభు ఇచ్చాడు. ఈ విధంగా బబులోను రాజ్యం ఉంటుంది, తర్వాత పారసీక దేశం ఉంటుంది, తర్వాత గ్రీకు రాజ్యం ఉంటుంది, తర్వాత రోమా రాజ్యం ఉంటుందని చాలా చక్కగా ఆయన అప్పుడే రాశాడు. అవన్నీ కూడా ప్రవచనముల ప్రకారము 4 రాజ్యాలు మార్చబడటం మనం గమనిస్తూ ఉంటాం. ఆ 4 రాజ్యాలు కలవడైనటువంటి ఆ ప్రతిమను ఒక రాయి వచ్చి కొట్టుతుంది. కొట్టినప్పుడు ఆ ప్రతిమతో పడిపోతుంది. ఆ రాయి గొప్ప రాజ్యముగా మార్చబడుతుందని ప్రభు ఆ ప్రవచనములో తెలియజేశారు. కాబట్టి నీవు నేను గుర్తెరగవలసిన సంగతి ఏమిటంటే రోమా రాజ్యము, గ్రీకు రాజ్యము అన్ని రాజ్యాలు గతించిపోయినది. మన ఇండియాని బ్రిటిష్ రాజ్యం కూడా పాలించింది, కానీ అది కూడా వెళ్ళిపోయింది. అయితే నిత్యము ఉండవలసిన రాజ్యము యేసుక్రీస్తు ప్రభు రాజ్యం. ఆ యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో ఉండడానికి ప్రభు తన యొక్క శరీరాన్ని మనకు అప్పగించి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చిన విధానాన్ని మనమందరం కూడా గుర్తించుకుంటున్నాం. చాలా సంతోషం. సంతోష్ ఇప్పుడే డాక్టర్ గారు ఫోన్ చేశారట. కొంచెం తేరుకొని కళ్ళు తెరిచి తను చూడగలిగాడు. దేవుని నామానికి స్తోత్రాలు. ఆయన ప్రార్థనలు ఆలకించినటువంటి దేవుడు మనం ప్రార్థన చేస్తుంటే ఒక ప్రక్క ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మన విశ్వాసం బలపరచబడాలి. ఇంకో మాటలు చెప్పాలనుకున్నాను. మా కూతురు అమెరికాలో ఉంది. తన కూతురు అంటే నా మనవరాలు ఒక 30 రోజులుగా టెంపరేచర్ వస్తున్నాడు. 102, 103 వస్తుంటే ప్రతిరోజు హాస్పిటల్ పోవడం చేయడం, మందులు తీసుకోవడం, ఎక్స్రే అని, సిటీ స్కాన్ అని, మీకు తెలుసు కదా, రకరకాల టెస్టులు తీసుకుంటున్నారు. కానీ ఇంతవరకు ఎందుకు ఆ విధంగా జ్వరం వస్తుందో వాళ్ళు చెప్పలేకపోయారు. మా కూతురు మరి నా భార్యకు టికెట్ పంపించి, మమ్మీ నాన్నకు నాకు చాలా డల్గా ఉంది, కుమార్తె బాగలేదంటేను సోమవారం తను బయలుదేరి, అంటే రేపు వాక్యం సోమవారం బయలుదేరి అమెరికాకు వెళ్తుందన్నమాట. కాబట్టి మేము కూడా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ పేరు షైలో గ్రేస్. 100కి 100 మార్కులు అన్ని సబ్జెక్టులు, 100కి 100 చక్కగా పాడుతుంది. మరి గుడిలో కూడా చక్కగా యాక్టివ్గా ఉంటుంది. అవి ఎందుకు ఇలాగ వచ్చింది. అయితే 1 నిమిషం మన శైలి కొరకు ప్రార్థన చేద్దాం. తలలో వచ్చాలి. ప్రేమగల పరలోకమైన తండ్రి, నా ప్రభువా,
శైలో గ్రేస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. కృప కలిగిన తండ్రి, 14 సంవత్సరాల వయస్సు ప్రభువా, యవ్వన బాలికకు తండ్రి, గత 1 మాసమంతా కూడా టెంపరేచర్ రావడం పోవడం, మరి వారు తల్లిదండ్రులుగా మరి తండ్రి తాతయ్య అమ్మమ్మలుగా మేము కూడా ఎంతో దిగులు పడుచుంటున్నాము, ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మీరు అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు, సంతోషంగా ఇప్పుడే మేము ప్రార్థించే ప్రభువా, తను చేరుకున్నాడని మేము సాక్ష్యాన్ని వినడానికి సహాయపడడానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కనుక శైలో గ్రేస్ కూడా మీరు తాకి ఆ జ్వరం సంపూర్ణంగా స్థిరపరచబడటకు, స్వస్థపరచబడటకు మీ కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఈ వచనం చదువుదాం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమాయం, పితరులు నిద్రించుకొని సమస్తములు సృష్టి ఆరంభమున ఉన్నట్లే ఉన్నదని వారు చెప్పుదరని మొదట మీరు తెలుసుకున్నారు. అంత్యకాలం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2000 సంవత్సరాల ముందే స్టార్ట్ అయ్యింది. ఈ రోజు కాదండి, 2000 సంవత్సరాల ముందే స్టార్ట్ అయ్యింది. ఎలా అంటే పరిశుద్ధుడైనటువంటి పౌలు చెప్పాడు, క్రీస్తునందు నిద్రించిన వారు మొదట నీతులు, ఆ మీదట సజీవులమైన మీరు అని చెప్పలేదు, మనము అని చెప్పాడు. పౌలు ఉన్న దినాల్లోనే యేసుక్రీస్తు ప్రభు వస్తాడని ఆయన ఆలోచించాడు. భూమి ఆకాశములు గతించదు కానీ ఆయన మాటలు గతింపవు. అంటే అంత విశ్వాసంతో పౌలు బ్రతికి ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. అయితే చాలా మంది మనం వింటూనే ఉంటున్నాం, ఇంకా ప్రభు రాలేదు, మన తల్లిదండ్రులు కూడా చెప్తూనే ఉన్నారు ప్రభు వాళ్ళని అనుకుంటాము. కానీ ఒకటి మనము తెలుసుకోవాలి, ఆయన తప్పక తిరిగి 2వసారి రానయ్యుంటున్నాడు. చదువుగా మీ హృదయములు ఒకవేళ ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు యవ్వన సహోదర సహోదరులారా, క్రీస్తు ప్రభు రాకడలో మనము దాన్ని ఎత్తబడకపోతే, మనం పాడేది కదా, కడపడి పూర్వ మరొకనే కదులప పాటను మారుదువా, వడిగా మేఘాశీనుడమై నడి ఆకాశం పోగలవా, గొర్రెపిల్ల సంఘమా, క్రీస్తు రాజు సంఘమా, రారాజును ఎదురు. ఈ పాట చాలా మంచి పాట, ఈరోజు సెలెక్ట్ చేశారు. నేను చెప్పలేదు కదా, దాన్ని సెలెక్ట్ చేశారు. ప్రియమైన వారారా, క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు నువ్వు పైకి ఎత్తబడతావా, లేకపోతే అది ఊరి వచ్చినట్లు అని ప్రభు సెలవిచ్చారు. యుద్ధాలు, లేకపోతే క్షామాలు, లేకపోతే శత్రువులు మారటం, సూర్యులు మాత్రం, నక్షత్రాలు క్రింద మారటం, నీళ్ళన్నీ కూడా చేదైపోయి, ఇవన్నీ కూడా మనం గ్రహించినటువంటి సంగతి ఏమిటంటే ఆ యొక్క పరిస్థితుల్లోనికి మనము ప్రవేశింపకూడదని ప్రభు వాగ్దానం చేస్తుంటున్నాం. కాబట్టి నీవు నేను క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. అందరూ చదవాలి, అందరూ చదివిన వాళ్ళు చదువుతాం, గట్టిగా చదవాలి. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చును నీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. ఏ జామున దొంగవచ్చును ఇంటి యజమానునికి తెలిసి ఉంటుంది అనగా అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నను వెళ్ళి. ఏ దినము ప్రభు వచ్చునో ప్రభువుకు తెలియదు. యేసు ప్రభువు అన్నాడు, నాకు కూడా తెలియదు, తండ్రికి ఒకటికి తెలుసు అన్నాడు. యేసు ప్రభు అని తెలుసుంటే మనకి ఇప్పుడేవాడు, నేను వస్త్రాలు పాడాల్సాను. ఆయన కూడా తెలియదు. ఏ విధంగా ఒకనొక ధర్మంలో యేసు నువ్వు వెళ్ళి మనుషుల కొరకు చనిపోవాలి, శిలువను ఎక్కాలన్నప్పుడు సరైన ఇచ్చాడో అదే విధముగా ఎప్పుడు దేవుడు తండ్రి చెప్తాడు కుమారుడికి తెలియదు. కాబట్టి మనం మెలకువగా ఉండాలని వాక్యములు హెచ్చరించమని చెప్తున్నా. ప్రియమైనటువంటి వాళ్ళ లూకాసు వార్త తప్పుబడింది అక్కడ. లూకాసు వార్త 12:40లో మీరు అనుకుని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి. ఒక పాస్టర్ గారు ఆ కార్యవర్గ సభ్యులను పిలిచి పలాని వ్యక్తిని చూచి యేసు ప్రభు ఎప్పుడు వస్తాడని అనుకుంటాను, ఇప్పుడే రాలేదే అన్నాడట. ఇంకోవాలంటే ఆయన ఇప్పుడే రాలేడు అని కార్యవర్గ సభ్యులు పెద్దలు పరిచారకులు చెప్తున్నారంట. అప్పుడు రాలేదు అనుకున్నప్పుడు ఈ వచనం చూసి మీరు అనుకరణ గడియలో మనుష్య కుమారుడు వచ్చును. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరుల, తెలుగు క్రైస్తవ సంఘము చాలా నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ప్రభు వచ్చినట్లయితే సంఘమంతా పైకి ఎత్తబడి ప్రభుత్వం మనం నిత్యం గడపాలి. ఈ సువార్త చదవలని సాక్షాత్కారమై లోకమున్నతలను ప్రకటించబడను. అటు తరువాత అంతము వచ్చును.
ప్రపంచంలో 24,000 జనాంగాలు ఉంటున్నాయి. అనగా తెలుగు వారు, మలయాళీస్, ఉత్తర దేశస్తులు, బంగ్లాదేశస్తులు, నేపాలీ వాళ్ళు, ఎన్ని 24,000 జనాంగాలు మన లోకంలో ఉన్నదని 1974 సంవత్సరం ఒక అంచనా వేశారు. 1989 సంవత్సరానికి సగం మంది మాత్రమే క్రీస్తుని గురించి విన్నారు, సగం మంది క్రీస్తుని గురించి ఇంకా వినలేదు. ఎవరు క్రీస్తు మాకు తెలియదని చెప్పారు. అయితే 2001 సంవత్సరానికి 11,000 మంది సువార్త అందింపబడినటువంటి ప్రజలు తగ్గిపోయారు. ఎందుకంటే మిషనరీస్ మన ఇండియాకి రావడం, లేకపోతే ఆఫ్రికాకి వెళ్ళడం, రకరకాల దేశాలకు వెళ్ళి పరిచయం చేశారు. కాబట్టి వాళ్ళు క్రీస్తు సువార్తను వారికి తెలిపారు. 2004 సంవత్సరానికి ఆ యొక్క 11,000 నుంచి 6,000 తగ్గిపోయింది. అనగా ఎక్కువ సువార్త పరిచయం చేయడానికి మనం గమనిస్తూ ఉంటున్నాం. 2010 మొన్న సంవత్సరానికి 1,500 జనాంగాలు మాత్రమే ఇంకా క్రీస్తును వినలేదు, సువార్త వారికి ప్రకటింపడలేదు రాయబడి ఉంటుంది. 2018 సంవత్సరం మనం 2024లో ఉన్నాము, మనకు తెలుసు. 2018 సంవత్సరం 500 జనాంగాలకు మాత్రమే సువార్త ప్రకటించబడలేదు. అయితే ఇప్పుడు సువార్త లోకమందంతటను ప్రకటించబడి ఉంది. ప్రభువు అన్నాడు, ఈ రాజ్య సువార్త లోకమందంతటను ప్రకటించబడను, అప్పుడు అంతము వచ్చును అని 24వ అధ్యాయం చదివారు. కాబట్టి ఈ రోజు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎక్కడ పడితే అక్కడ మన వాక్యాలు వినొచ్చు. ఇక్కడ చెప్పే వాక్యం అక్కడ వినొచ్చు, ఆస్ట్రేలియాలో, అమెరికాలో చెప్పే వాక్యం మనం ఇక్కడ కూర్చొని మన ఫోన్లో మనం వినవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రభువు యొక్క రాకడ సృష్టి యావత్తు ప్రకటించబడినది కనుక ఆయన రాకడకు శీఘ్రముగా ఉంటున్నది. లూకా సువార్త 15వ అధ్యాయం చదువుగా గట్టిగా, నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుతూ పిండాడుచు పెళ్లికి ఇవ్వబడుచుందని అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసేదని వాక్యములు గమనిస్తూ ఉంటున్నాం. 50 సంవత్సరాల ముందు సామ్యూయల్ నేను ఉన్నాను. అప్పుడు ఒకే ఒక రెస్టారెంట్ ఉండేది అన్నమాట, వుడ్లాండ్స్ హోటల్ అనేసి. అక్కడికే పోయి ఇడ్లీ సాంబార్ ఎప్పుడైనా తెలియాలి. ఈ రోజు సామ్యూయల్ గురించి చూడండి, దాదాపు 50 రెస్టారెంట్లు వచ్చిందన్నమాట. ఎందుకు ఈ బిజినెస్, ఇన్ని హోటల్స్ సామ్యాలు వచ్చిందంటే అందరూ కూడా తినచూ త్రాగచ్చు. ఇంట్లో ఉండగా లేక అక్కడ పోయి తినటం, ఈ రోజు ఈ హోటల్, రేపు ఇంకొక హోటల్. నోవహు దినాలలో కూడా ప్రజలు తినచూ త్రాగుచూ ఉండేవాళ్ళు. ఈ రోజు కూడా సామ్యాల్లో 50 సంవత్సరాలు నేను ఉంటూ నేను ఆ యొక్క ఎదుగుదలను గమనిస్తూ ఉంటున్నాను. కాబట్టి నోవహు దినములో ఏ విధంగా నాశనం చెంది ఉంటున్నారు. నోవహు తన బిడ్డలు తప్పితే మిగతా వారందరూ జలప్రళయంలో పట్టబడి ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, నీవు నేను క్రీస్తు కొరకు ఎలాగ జీవించాలో చదువుదాం. ఇవన్నీ నీకు లయమైపోవును కనుక ఆకాశము మొదలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేగములు కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కనుక కనిపెట్టచ్చు, దాని ఆశతో అపేక్షించచ్చు. నేను పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో, ప్రియమైన వారు ప్రభు అంటున్నాడు, పరిశుద్ధమైన ప్రవర్తనతో ఈ రోజు మనం జీవిస్తున్నాం, పనిచేస్తున్నాం అంటే ఒక ప్రకారం పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండేవారు. మనం కారులో డ్రైవ్ చేస్తుంటున్నప్పుడు డ్రైవర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు సరిగ్గా పోయినా కూడా ఇంకోటి వచ్చి కొట్టేసేదానికి ఎవరో వస్తాడో అడ్డమని జాగ్రత్తగా వారు డ్రైవ్ చేస్తూ ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళ ప్రభు అంటున్నాడు, మన జీవితాన్ని అజాగ్రత్తగా కాకుండా క్రీస్తు ప్రభు ఈ రోజు రాని ప్రతిరోజు మనం ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. అదే సమయంలో ప్రభువా, ఈ రోజు మీరు వచ్చినట్లయితే ఎత్తబడడానికి నాకు సిద్ధపాటు దయచేయమని ప్రతి ఒక్కొక్కరు రక్షించబడిన వారు ఒక్కొక్కరు ముందుకు సాగాలని ప్రభు ఆయన కోరుచుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ పునరుత్థానం, ఒక్కసారి ఒక వ్యక్తి పుట్టితే చనిపోయిన తర్వాత తను కూడా తప్పక తిరిగి లేవాలి. మొట్టమొదటిగా క్రీస్తును నిద్రించిన వారు తిరిగి లేతులు, ఆ మీద సజీవులమైన మనము తిరిగి లేస్తాము. పాత నిబంధన గ్రంథాల దేవుని సేవకులు లేస్తారు. చివరగా ఈ యొక్క 7 సంవత్సరాల ఉపద్రవ కాలంలో బుద్ధి లేని కన్యకలు 7 సంవత్సరాల బుద్ధి కాలంలో హతసాక్షులుగా మారిన వారు కూడా మరి క్రీస్తు 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చేతారని పరిశుద్ధ గ్రంథంలో చదువుచుంటున్నాం. కాబట్టి మొట్టమొదటి పునరుత్థానం
ఆకాశంలోనికి చేర్చబడట అదే పాడాము. కడపడి మూడుగునే కవిరప పాటల మారుదువా గడిగా మేఘాశీలపై నడియాకాశం పోగలవా గొర్రెల సంఘమా క్రీస్తు రాజు సంఘం. అది కానీ మిస్ అయితే 1000 ఏళ్ల తర్వాత మిగతా వారందరూ కోయిటి యాజమని బంగ్లాదేశ్ నేపాల్ అందరూ కూడా లేవబడి ధవళ సింహాసనం ఎదుట న్యాయ తీర్పు పొందవలసిన వారముగా ఉంటున్నా. న్యాయ తీర్పు పొందినప్పుడు మణికుమారు ఎందుకు నువ్వు పనులకు పంపిస్తున్నావు, నన్నెందుకు ఈ యొక్క నరకాన్ని పంపిస్తున్నావు అని అడిగితే ప్రభు ఒక పుస్తకం తెలిసి ఆ పుస్తకంలో నీ పేరు లేదు కనుక నీవు నరకానికి వెళ్ళాలి. ఆమె పేరు ఆ పుస్తకంలో ఉంది కనుక నూతన ఆకాశం నూతన భూమిలోకి వెళ్ళాలి. నేను ఒకసారి చెప్పలేదు, నాకు గుర్తులేదు. అమెరికాలో ఒక పెద్ద పెళ్లి జరిగిందట. గొప్ప ధనికుడు పెళ్లి చేసి కుమార్తెగా పెళ్లి చేసినప్పుడు ఒక పెద్ద సింగర్ వచ్చి చక్కటి పాట పాడిందట. ఆ పాట పాడినప్పుడు అందరూ సంతోషించి వారు ఎంతో ఆనందించారు. అయితే ఆ రోజు సాయంత్రం రిసెప్షన్ పెట్టారు పెద్ద 5 స్టార్ హోటల్లో. పెట్టినప్పుడు ఈమె కూడా బయలుదేరి పోదామని చూస్తాను. ఆ రిసెప్షన్ కాడ అమ్మ నీ పేరు కంప్యూటర్లో లేదు, నువ్వు రిజిస్టర్ చేసుకోలేదు అని చెప్పారట. ఆ పెళ్లి కార్డు రాశారు, ఎవరైతే రిసెప్షన్కి వస్తారో మీరు కంప్యూటర్లో ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ పలాని వాళ్ళ సీటు, ఇది శ్రీధర్ సీటు, అది రావు సీటు, రకరకాలుగా పేరు రాస్తారు. కాబట్టి నీ పేరు రిజిస్టర్ చేసుకోకపోతే అక్కడ సీట్లు. అంటే పాట పాడాను, నా పాట చాలా బాగుంది, అది లైవ్లో కూడా వచ్చింది అంటే ఆయన నాకు తెలియదామని చెప్పి సెక్యూరిటీ గార్డు పిలిపించి ఈమెను తీసుకెళ్ళమని చెప్పి కారు ఎక్కించి పంపించేశారు. పేరు లేదు కాబట్టి ఈ రోజుల్లో మనం అందరం పతాకా పెట్టుకున్నాం. ఎందుకు? మన పేరు గవర్నమెంట్ లీగల్ సిస్టంలో ఉంది కాబట్టి. లేకపోతే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం క్రీస్తు యొక్క 2వ రాకడలో ముందుకు సాగవలసిన వారముగా ఉంటున్నాం. చదువుగా దేవుడు మృత్యువులో నుండి లేకుండా యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్నాం. ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగో దేవుని వైపును తిరిగితుడు ఆ సంగతి వారి తెలియవచ్చు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయింది కేవలం మన పాపాలు కడిగి పవిత్రపరచి ఆయన బిడ్డలుగా చేసుకోవటం మాత్రం కాదు, కానీ 7 సంవత్సరముల రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించున్నటువంటి దేవుడు. 7 సంవత్సరాలు ఉపద్రవ కాలము తప్పించుకోవాలంటే క్రీస్తే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఉన్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, క్రైస్తవులుగా మనం విశ్వసించే ఒక విషయం ఏమిటంటే ప్రభు మన రాబో ఉగ్రత నుంచి 21 తెగుల నుంచి మనం తప్పించాలని ఉంటున్నాడని ప్రభుకి మనం స్తోత్రాలు చెల్లింపవలసినటువంటి వారుగా కలుగలుచున్నాం. వాక్యములు మనం గమనించి చూచినప్పుడు ఆశ్చర్యపడకుడి, ఒక కాలు వచ్చుచున్నది, ఆ కాలు వద్ద సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దములు అంటున్నారు. మొట్టమొదటి క్రీస్తు నిరీక్షణ లేస్తారు. తర్వాత 1000 ఏళ్ల రాజ్యం తర్వాత ఆ రాజ్య ఆ యొక్క ధవళ సింహాసనం తీర్పులకు అందరూ లేచి న్యాయ తీర్పుకు ఎదురుపడనయుంటున్నాడని కనుగొనిచుంటున్నా. దానియేలు మహారాజు, దానియేలు ప్రవక్త ఏమి రాశాడు చదువుదాం, అందరూ చదవాలి. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు వేరు వెలుగరు, కొందరు నిత్య జీవం అనుభవించగలను, కొందరు నిందపాలగుటను, నిత్యముగా హీనులగుటను మేలుకో. అందరూ మేలుకోవాలి. ఎవరైనా సహోదరుడా, నువ్వు మేలుకుంటావని నీకు నమ్మకం ఉన్నదా? నేను మేలుకుంటానన్న నమ్మకం నాకున్నదా అని ప్రశ్నించుకోవలసిన వారుగా ఉంటాం. కొందరు నిత్య జీవము జీవించడానికి, నూతన ఆకాశం నూతన భూమిలో ఉండడానికి, మరికొందరు నిత్యము హేయులగుటకు, నరకములో వారు బాధపడటకు మేల్కొని ఉంటున్నారని వాక్యములో రాయబడి ఉంటున్నది. కాబట్టి ఈ సమయమందు మనం పాడినటువంటి పాట రీతిగా ప్రభు యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూడవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ఇదే వాక్యాలను తీతు 2వ అధ్యాయము 10వ వచనం చదువుదా. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండెదరు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనకు గుర్తెరిగి వారి వారు ప్రభు బలంలో మనం పాల్గొనుచుంటున్నాం. దానిలో పాల్గొనే దాంట్లో ఒక కారణం ఏంటంటే ప్రభువా నీవు తిరిగి రావాలంటున్నాం.
ఈ యొక్క ప్రభు వల్లకి స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడంటే ఆ పస్కా దినమందు చివరి రాత్రి ఆయన ఈ యొక్క ప్రభు వల్లని ఏర్పాటు చేశారు. ఇది ఒకవేళ ప్రభు ఈ రోజు వచ్చేవారు ఇక్కడ ప్రభు బలం లేదు, కానీ గొర్రెపిల్ల మహోత్సవ ఇందులో మనం అందరము చేరబడుతున్నాం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రాకడ అతి శీఘ్రముగా ఉన్నదని మనము గుర్తెరగవలసిన వారముగా ఉంటున్నాం. ఇదే మాట పరిశుద్ధుడైన పౌలు తెస్సలోనికలో రాశాడు. చూద్దాం. సమాధానకర్తయైన దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునగా ఈ ఆత్మయు జీవము శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండేటట్లు కాపాడబడుగాక. మన శరీరము, మన ఆత్మ, మన యొక్క ప్రాణము, ఆ యొక్క జీవము క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాలని పరిశుద్ధులైన పౌలు రాయటము కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇందాక వచనాల్లో మనం చదివినట్లు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ రోజుల్లో యుద్ధ సమాచారం మనం వింటున్నాం. 40 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు యుద్ధం అన్న మాటే లేదు. వచ్చామా, ఉద్యోగానికి పోయామా, తిన్నామా, ఇంటికి పంపించామా, డబ్బులు అలా హ్యాపీగా గడిపారు. అయితే ఈ రోజు యుద్ధాలు గాజాకు, మన ఇస్రాయేల్కి, హెజ్బొల్లాకి, హూతీస్కి, తర్వాత ఇస్లామిక్ జిహాద్ వారికి జరుగుతున్న యుద్ధాలు, అటుపక్క చైనా తైవాన్లో ఉన్నటువంటి ఘర్షణలు, ఇటుపక్క సూడాన్లో జనంపై జనము లగవటము, అటుపక్క హైతి అనే దేశంలో వాళ్ళు తిరుగుబాటులు చేయడము, టర్కీలో భూకంపాలు కలగటము, లిబియాలో వరదలు వచ్చి చనిపోవడము, సౌదీ అరేబియాలో కూడా వరదలు వచ్చాయి, ప్రక్కలో యూఏలో కూడా వచ్చింది. దేవుడు మనల్ని ప్రేమించి కువైట్లో చల్లగా ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ఇది. ప్రక్క దేశాలు, ఎడారి దేశాల్లో కార్లు తేలిపోయి పరిగెత్తిపోవటం మన టెలివిజన్లో మనం చూస్తాం. మరి ఎందుకో నిన్ను నన్ను ప్రేమించి ప్రభు చక్కగా నీ దేశంలో ఉంచారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా భక్తితో బ్రతుకుచు క్రీస్తు ప్రభు రెండవ రాకడ కొరకు కాచుకొని ఉండాలని మనము ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. వాక్యములు మనం గమనించి చూస్తున్నప్పుడు అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉంటున్నాము కనుక మనమందరూ కూడా మన రక్తం మాత్రమే కాకుండా మనతో పాటు టీసీసీ జహరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎత్తబడాలి. జహరాల్లో ఉన్న తెలుగువారు కూడా ఎత్తబడాలి. కోవిడ్కి నేను వచ్చినప్పుడు నా 2 తమ్ముళ్ళు, నా 2 చెల్లెళ్ళని తెచ్చాను. ఎందుకంటే ఎందుకు ఉండాలి, ఇండియాలో ఉండాలా, వాళ్ళు కూడా మనలా కాసుకొని హ్యాపీగానే తెచ్చామే కానీ వాళ్ళందరూ ఇప్పుడు అమెరికా అక్కడ పోయి నన్ను ఒకటే వదిలిపెట్టేశారు. వాళ్ళ ఈ దేశం స్థిరమైనటువంటి దేశం కాదు. ఆ ఇన్వేషన్ టైంలో అందరూ ఇండియా పోయాము, మళ్ళా తిరిగి వచ్చాము. అయితే పరలోకానికి మనం ఇక్కడ నుంచి కేజీ తీసుకెళ్ళాము, రూపాయలు తీసుకెళ్ళాము. ఏం తీసుకెళ్ళాలంటే మన పరిచర్య ద్వారా రక్షించబడినటువంటి వారిని మాత్రమే పరలోకానికి తీసుకుని పరిశుద్ధులైన పౌలు చెప్పాడు, నా అతిశయాస్పదమైన కిరీటం మీది మీరే కదా అని ఆయన సంబోధించి ఉంటున్నాడు. అనేక మందిని రక్షించారు. కాబట్టి ఆ సంతోషమును బట్టి అతిశయాస్పదమైన కిరీటము ప్రభు ఆయనకి అనుగ్రహించమని ఉంటున్నాడు. నాకే కాదు మీకు కూడా అనుగ్రహిస్తారని ఆయన మనల్ని హెచ్చరించారు. కాబట్టి ఈ యొక్క సమయమందు క్రీస్తు ప్రభు రాకడ కొరకు నీవు నేను మన ప్రార్థనల ద్వారా, మన యొక్క సువార్త పరిచయం ద్వారా, గృహ దర్శనల ద్వారా, ప్రాంతీయ సహవాసముల ద్వారా ఏదో ఒక రీతిగా ఆత్మలను సేకరించవలసినటువంటి వారముగా మనం కనబడుచుంటున్నాం. ప్రియమైనటువంటి వారు వాక్యము మనం గమనించుకున్నప్పుడు 7,000 భాషలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ భాషలో 7,000 భాషలు. ఈ 7,000 భాషల్లో 700 భాషల్లో బైబిల్ గ్రంథము తర్జుమా చేయబడింది. 701 భాష మన తెలుగు భాష అన్నమాట. ఫుల్ బైబిల్ తర్జుమా చేయబడింది. 2,300 భాషల్లో కేవలం నూతన నిబంధన గ్రంథం కానీ లేకపోతే యోహాను సువార్త, మత్తయి సువార్త అలాగే వాళ్ళు చేశారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే ప్రభు ఈ యొక్క ప్రపంచమంతటా కూడా విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ అని ఒక సంస్థ వారు అనేక దేశాల్లో ఉన్నటువంటి భాషల్లో బైబిల్ గ్రంథాన్ని వారు తర్జుమా చేయడం కష్టపడుతున్నారు. ఎందుకంటే భూమి ఆకాశం గతించవు కానీ ఆయన మాటలు ఎన్నడూ గతింపవు కనుక ఆ కార్యం కనుక వారిని ఎదురు చూస్తూ ఉంటున్నారు. రోమా 8:23 చదువుగా, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములైన మనము కూడా దత్తపు తత్వము కొరకు అలాగే దేహము యొక్క విమోచనము కొరకు
పెట్టచ్చు, ఆయనలో ఊరుకుచున్నాము. మనం పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ పెళ్లి ఫోటోలు అందరూ తగ్గించుకుంటారు. 53 సంవత్సరాల ముందు నాకు పెళ్లి అయింది, కానీ ఇప్పుడు కూడా ఆ ఫోటోలు ఎలాడుతూ ఉంటారు. అప్పుడు ఉన్న మీసాలు, అప్పుడు భార్యలు పొడుగంటి జడలు ఇవన్నీ తగ్గిపోయింది. అయినా కూడా ఆ రోజుల్లో ఎలా కలపడమో మీకు అందరికీ బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఇలాంటి ముడత నడకాయలు లేకపోతే తెల్ల ఇంటితో పైకి పోవడం, కానీ పెళ్లి చేసుకున్నప్పుడు నల్ల ఇంటిలో ఎలా ఉందో, ఎంత అందంగా మనం కనబడ్డామో అటువంటి మహిమ శరీరాన్ని మనకి ప్రభు అనుగ్రహించనట్టున్నారు. ఇప్పుడు అడిగితే బీపీ, షుగర్ లేకపోతే ఆర్థరైటిస్ ఏదో అని చెప్తానే ఉంటారు కదా. యేసు ప్రభు వస్తే మనం మార్చబడేదము. మనము ఇప్పుడు మూగుచున్నాం, మందులు తీసుకొని, మెడిసిన్ తీసుకొని, ఇంజక్షన్ తీసుకొని, రకరకాల టెస్టులు తీసుకొని. అయితే ప్రభు వస్తే ఒక్కసారికి అన్ని మారిపోతుందని వాక్యంలో చూద్దాం. ఇక రాయబడి మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు ఆయన రక్షకుల నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. సమస్తమును తనకు లోపరచుకుని దాని శక్తిని బట్టి ఆయన దీన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఎటువంటి వాక్యం రాయబడితో చూద్దాం. మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదా. ఆయన చూచినప్పుడు ఆయన వల్లే మనము ముందుమని ఇక్కడ చక్కగా ప్రభువు వాక్యంలో రాసి ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి అని ప్రభువు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రపంచంలో కొంతకాలం ముందు కొన్ని వందల సంవత్సరాలు ఎదురున్నారంటే ప్రపంచం ఒకే నేలమయంగా ఉంటుంది అనుకున్నారు. అయితే శాస్త్రజ్ఞులు ఇప్పుడు కనుక్కున్నారు భూమి గుండ్రంగా ఉంది. ఇక్కడ కోర్టులో మనకి ఇప్పుడు సాయంత్రం 5 గంటలు అయితే ఇండియాలో 7:30 గంటలు, ఇంకా పైకి పోతే రాత్రి 9 గంటలు. ఆస్ట్రేలియాలో మా కుమారుడు ఉన్నాడు, వాడికి కోవిడ్కి 7 గంటల డిఫరెన్స్. వాడు అక్కడ పండుకుంటూ ఉంటాడు, ఇక్కడ పని చేస్తూ ఉంటాడు, అటు పక్క ఆఫీసు పోయేవాళ్ళు ఉంటారని. ప్రభు ఎంత అద్భుతంగా భూమి గుండ్రంగా ఉంటుంది, రకరకాల టైమింగ్స్ ఉంటుందని ఆయన ముందే రాశారు. ఇద్దరు ప్రభులు ఉంటారు, ఇద్దరు పండుగలు ఉంటారు, ఒకరు ఎంత పడతారు. కాబట్టి ప్రతిసారి మనం పండుగలప్పుడు ప్రార్థన చేయాలా, ఏమిటంటే ప్రభువా నీవు కానీ వచ్చినట్లయితే ఎంత పడేదానికి కృప నాకు దయచేయి. లేకపోతే ఎక్కడ పని చేస్తూ ఉంటాను, ఈ రోజు పనిపోతున్నాడు ప్రభువా, పనికి పోయినప్పుడు మీరు వస్తే నేను ఎంత పడడానికి కృప దయచేయమని ప్రార్థించవలసిన వారుగా ఉంటున్నాం. ఎందుకనగా ప్రభు అటువంటి కృప మనకు అనుగ్రహించినటువంటి వారుగా కలబడి చెప్తున్నారు. మన క్రైస్తవ జీవితంలో 10 మంది కన్యకల గురించి మనము ఇదివరకే చెప్పి ఉంటున్నాము. వారు తలుపు కొట్టినా కూడా మీరెవరో నేను ఎరుగును అని ప్రభువు చెప్పాడు, పెళ్లి కుమారుడు చెప్పాడు. ఆ విధముగా కాకుండా ఆయన రాకడ కొరకు మనం ఎంతబడాలని ప్రభు తన వాక్యములు సెలవిస్తూ ఉంటున్నారు. దేవుడి వాక్యములు చూసినప్పుడు నోహు దినాలలో వాళ్ళందరూ కూడా నాశనమైనట్లు మనము వాక్యములు కనిపిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రపంచంలో ఉన్న అనేక మంది క్రీస్తును అంగీకరించినటువంటి వారు ముందుకు ఈ విధంగా సాగబోచున్నారని వాక్యములు గమనిస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యములు చూసినప్పుడు నీవు నేను ఎల్లప్పుడూ కూడా క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాను. యేసు క్రీస్తు ప్రభువు చనిపోయినప్పుడు అక్కడ ఒక ప్రవచనం నెరవేరబడింది. దానియేలు గ్రంథములో 70 వారాలని, యూదులకి 70 వారాలని ఒక ప్రవచనం ఇవ్వబడింది. ఆ 70 వారాలు ఎప్పుడంటే ఈ యొక్క సైరస్ మహారాజు 70 సంవత్సరాలు వారు ఖైదీగా కొనుక్కోబడిన తర్వాత మీరు వెళ్ళి మీ సంఘాన్ని కట్టుకోండి అని చెప్పినప్పుడు నెహెమ్యా గోడ నుంచి గోడలు కట్టడము, చెరుపాదులు మందిరం కట్టడం, ఆ రోజు నుంచి మట్టరాది వారం వరకు 69 వారాలు అనగా దినానికి 1 సంవత్సరం చొప్పున 483 సంవత్సరాలు యూదుల గురించిన చరిత్ర దానియేలుగా అందించబడింది. అయితే చివరి వారం మధ్యలో సంఘానికి ఆయన కృప అనుగ్రహించి నీవు నేను క్రీస్తు ప్రభువు ఎరగడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఉన్నట్లుండి ఆ యొక్క 7వ వారము ప్రారంభించబడబోచున్నది. అనగా ఆ ఉపద్రవ కాలము, మహా ఉపద్రవ కాలము రాబోచున్నది. కనుక ఆ యొక్క దినము కనుక మనం ఎదురు చూడాలని వాక్యములు గమనిస్తూ ఉంటున్నాం. దేవుడి వాక్యములు చూసినప్పుడు గ్రద్ద అమెరికాకు గుర్తు, సింహము ఇంగ్లాండ్కు
ఎలుగుబంటి రష్యాకు గుర్తు, అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు గుర్తు. అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశంలో 1945 సంవత్సరం అది ఏర్పాటు చేయబడినది. 1850 సంవత్సరాలు ఇశ్రాయేల్ అన్ని దేశానికి వాళ్ళు చెదరగొట్టబడ్డారు. ఆయన రక్తము మా మీదను మా పిల్లల పైన గుడ్డు దాకా చెప్పారు. కాబట్టి 1850 సంవత్సరాలు ఇశ్రాయేల్ అన్ని దేశానికి చెదరగొట్టబడ్డారు. కానీ ఆయన మరలా నా బిడ్డలను నేను చేస్తానని ఇచ్చిన వాగ్దానం బట్టి 1945 సంవత్సరము ప్రభువు ఇశ్రాయేల్ దేశాన్ని ఏర్పాటు చేశారు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని అంజూరపు కొమ్ములు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఇశ్రాయేల్ దేశాల గురించి మనం చెప్తున్నాం. అది ఏర్పాటు చేయబడింది కనుక వసంతకాలం తిరిగి రావచ్చున్నటువంటి కాలం అది శీఘ్రముగా ఉన్నదని గ్రహించాలని ప్రభు స్పష్టంగా ఆయన మాట్లాడారు. కాబట్టి చదువుగా ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను మీరు చదువును చూచున్నప్పుడు ఆయన సమీపమని ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఎవరైనా డోర్ కానున్నట్లయితే లోపలికి రావడానికి ఎంతసేపు అవుతుంది? ఒక అడుగు పెడితే లోపలికి వచ్చేస్తారు. కాబట్టి ప్రభువు రాకడ అంత శీఘ్రముగా ఉన్నదని వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఇంకొక సంగతి ఏమిటంటే క్రీస్తు ప్రభు వచ్చిన తరువాత క్రీస్తు న్యాయ పీఠం ఎదుట మనము నిలబడి ఆయన మనకు తీర్పు తీర్చనై ఉంటున్నాం. ఏమి తీర్పు అంటే నేను చేసిన పరిచర్ల గురించి ఆయన బహుమానం ఇవ్వనై ఉంటున్నారు. నీవు చేసిన పరిచర్యను బట్టి ఆయన బహుమానం ఇవ్వనై ఉంటున్నారు. ఇక్కడైతే కానుకలు తీసేటప్పుడు కేడీ వేస్తున్నాం, ఇండియాలో రూపాయలు వేస్తున్నాము. రేపు పరలోకం పోతే కేడీలు వేయాలా, రూపాయలు వేయాలా? ప్రభు మనకి ఇచ్చిన కిరీటాలు ఆయన పాదముల వద్ద పెట్టి ఆయనకు మనము సమర్పించినటువంటి వారుగా కనబడుచుంటున్నాం. కాబట్టి క్రీస్తు న్యాయ పీఠం మీద నిలబడవలసిన సమయం అది ఏదో 10 సంవత్సరాల తర్వాత కాదు. ఈ రోజే ప్రభు వచ్చినట్లయితే ఈ రోజే క్రీస్తు న్యాయ పీఠం ఎదుట మనం నిలబడవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారు క్రైస్తవ జీవితంలో అనేక సంగతులు ప్రభు మనకు ముందుగా రాసినట్లు వాక్యములు గమనిస్తూ ఉంటున్నాం. ఒకవేళ నీవు నేను దాన్ని వదిలిపెట్టబడినట్లయితే వాక్యములో చూచినప్పుడు 21 తెగుళ్ళు అక్కడ కనబడుచుంటున్నది. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మనం ముందుకు సాగకుండా క్రీస్తు ప్రభువును అంగీకరించి ఆ రోజుల్లో యుద్ధాలు ఎక్కువ జరుగుతుందని వాక్యములో మనం గమనిస్తూ ఉంటున్నాం. యుద్ధాలు మాత్రమే కాదు, అక్కడ కరువులు కూడా సంభవిస్తున్నదని మనము ఆ 7 సంవత్సరాల ఉపద్రవ కాలంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. కరువులు మాత్రమే కాదు, యుద్ధాలు మాత్రమే కాదు, చాలా మంది చనిపోతారని కూడా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. వచనాలు చదవడానికి టైం లేదు కాబట్టి ఆ వచనాన్ని నేను తీసివేసి ఉంటున్నా. చాలా మంది హతసాక్షులు ఉంటారు. 666 ముద్ర వేసుకుంటే నరకానికి పోవాలి. 666 వేసుకోకుండా ఉండాలంటే హతసాక్షులుగా మార్చబడాలి. కనుక ఇది మనం ఇతరులకు చెప్పాలి, మనం పోవాలి, మనతో పాటు మన కుటుంబస్తులు పైకెత్తబడాలి, మన తెలుగు వాళ్ళు పైకెత్తబడాలి. ఆ సంగతి మనం భారము కలిగి సేవ చేయవలసిన వారుగా ఉంటున్నాం. చదువుగా ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయటము మరి ఎవరికి అధికారం లేకున్నట్లు వారిని బలవంతం చేయించున్నది. ప్రకటన గ్రంథంలో ప్రభు ఎంతో స్పష్టంగా రాసి ఉంటున్నాడు. కాబట్టి రాబో ఉగ్రత నుంచి తప్పించినటువంటి మన ప్రభు. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ సాయంత్రం సమయంలో మనం పాడినటువంటి పాట అందరం పాడదాం. ఓ సంగమా సర్వగమా పరలోకమా ప్రతిబింబమా యేసయ్యను ఎరుగోగా నీవి అలంకరించి సిద్ధపడు. ఓ సంగమా వినుమా కరుణపడి గురురా ఓరయలి కరుణ
లహరాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా సువార్త అందించి మనమందరం క్రీస్తు రాకడలో ఎత్తబెట్టకు ఆయన కృప నాకు నీకు మనకందరికి దయచేయుగాక.